మన దేశంలో ఉన్న గంజాయి మొక్కలకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెగ ఎగిరిపడేటటువంటి తుచ్చమైనటువంటి గంజాయి మొక్కలకు ఇష్టమైనటువంటి ఒక మీడియా మాధ్యమం ఉంది. అదే న్యూయార్క్ టైమ్స్ లేదా పాకిస్తాన్ బేసు అల్ జజీరా. అలాగే మన దేశంలోనే తిష్ట వేసుకొని కూర్చున్న వాటి నమూనాలు క్వింటు, వైరు ఇలాంటివి. వీటి యొక్క పరమ లక్ష్యం ఏంటంటే మన భారతదేశాన్ని తక్కువ చేసి చూపించడం, అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే న్యూయార్క్ టైమ్స్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది భారత్. తాజాగా ఒక పిచ్చి శీర్షిక పెట్టింది, మన దేశానికి ఏదో కొంచెం తగ్గించేలాగా. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఉన్న వేర్పాటువాదులు ఎలా బిహేవ్ చేస్తారో అలా. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న ఘర్షణల్ని ప్రస్తావిస్తూ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనం వివాదానికి దారితీసింది. స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్తాన్ కశ్మీర్లో ఘర్షణలు చెలరేగాయి. ఏంటది? ఈ న్యూయార్క్ టైమ్స్ పెట్టిన శీర్షిక స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్తాన్ కశ్మీర్లో ఘర్షణలు చెలరేగాయి అంటూ కథనానికి శీర్షిక పెట్టింది. దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అందులో ప్రస్తావించిన పేర్లను ఖండించింది. అది తప్పుదోవ పట్టించే శీర్షిక. పాకిస్తాన్ కశ్మీర్ అంటూ ఏమీ లేదు, పాక్ ఆక్రమిత కశ్మీర్ POK మాత్రమే ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఎల్లప్పుడూ కూడా భారత్లో అంతర్భాగమే. వీటిలోని కొన్ని భాగాలను పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. ఇప్పుడు అక్కడి ప్రజలపై హింసకు పాల్పడుతోంది అని మన భారత ఎంబసీ మండిపడింది. దిస్ ఇస్ వాట్ ద రిప్లై. ఇదే ఒకసారి నాటి UPA టైంలో జరిగితే మనకి ఇది జరిగిందని తెలియదు, దానికి ఒక రెస్పాన్సు ఉండేది కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న ఎన్నికల సందర్భంగా నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 80కి పైగా జనాలు చచ్చిపోయారు అక్కడ. వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇస్లామాబాద్ వారిని దోచుకుంటోంది అని ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఒక నియంతృత్వ ధోరణిని పాకిస్తాన్ కనబరుస్తూ ఉంది. వాళ్ళ యొక్క సంపదని వాళ్ళకి కనీసం పంచకుండా మొత్తం దోచుకోవడంతో పాటుగా విద్యుత్ అంతా తయారయ్యేది POKలో అయితే విద్యుత్ ఛార్జీలు ఇక్కడ మోతమోపి ఇక్కడ నుంచి విద్యుత్తును అటువైపు తీసుకువెళ్ళిపోవటం, కేవలం అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే విలాసవంతమైన జీవితాలు అనుభవించడం, కనీసం రోటీ కూడా దొరకని పరిస్థితి POKలో నెలకొంది. అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అంటే ఆ నేల కోసం పోరాడుతున్న నాయకులందరూ పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ పాలకులకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే, శాంతియుత నిరసనలు, వాళ్ళ మీద కాల్పులు జరిపి, అది కూడా ఉగ్రవాదులతో కాల్పులు జరిపించి ఉగ్రవాద సంస్థలకి కిరాయి ఇస్తుందన్నమాట పాకిస్తాన్. పడేటటువంటి రోడ్ల మీద పడుతున్నటువంటి శవాల్ని పెద్ద పెద్ద వ్యాన్లలో ఎక్కించేసుకొని పట్టుకెళ్ళిపోతున్నారంట. ఇంత దుర్మార్గమైన దేశం పాకిస్తాన్. సో అలాంటి ఆ పాకిస్తాన్ గురించి వార్తలు రాసేటప్పుడు న్యూయార్క్ టైమ్స్ అనుసరించే విధానాల్ని భారత్ ఖండించడం అనేది తప్పనిసరి. ఆ దేశానికి తెలియాలి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రమే ఉంది, పాకిస్తాన్ కాశ్మీర్ అంటూ లేదని. తెలిసినా కూడా వాళ్ళు అలాగే రాస్తారు. వాళ్ళు రాసిన దాన్ని మనం ఖండిస్తేనే ఇంకోసారి రిపీట్ చేయరు.